కరోనా మళ్లీ కొరలు చాస్తోంది. విశాఖపట్నంలో తొలి కోవిడ్ మరణం నమోదైంది. హెచ్పీ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా, బీపీ, షుగర్ తదితర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం 3 రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గృహానికి సమీపంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. అతడికి పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. పరిస్థితి విషమించి నిన్న మృతి చెందాడు. మృతదేహానికి జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే విశాఖపట్నంలో కరోనాతో ఎవరూ మరణించలేదని, కరోనాతో చనిపోయాడని చెబుతున్న వృద్ధుడు ఇతర కారణాలతో మరణించాడని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. కోవిడ్ మరణంగా ధృవీకరించాలంటే విశాఖ కేజీహెచ్లోని బీడీఆర్ఎల్ ల్యాబొరేటరీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ రావాల్సి ఉంటుందన్నారు. కానీ ఇక్కడ పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారు ఎవరూ చనిపోలేదన్నారు. అటు ఇప్పటి వరకు విశాఖలో 3 కేసులు నమోదయ్యాయి. గతంలో పిఠాపురం కాలనీలో 2 కేసులు నమోదవగా బాధితులు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక కర్ణాటక వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారికి కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 148 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 42 మందికి పాజిటివ్ రాగా 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. తొలి కోవిడ్ మరణం బెలగావిలో నమోదైంది. బెలగావి మెడికల్ కళాశాల ఆసుపత్రికి బుధవారం 70 ఏళ్ల వృద్ధుడిని తీసుకువచ్చారు. బెనకనహల్లికి చెందిన ఆయనకు వృద్ధాప్య సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆయనకు రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించారు.